విశాఖ డాబా గార్డెన్స్లో సమాజ సేవలో ప్రజాపిత బ్రహ్మకుమారిలు నిరంతరం విశేష సేవలు అందిస్తారని, వారి సేవలకు ప్రతిరూపమని విఎంఆర్డీఓ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎంఎన్ఎం పరశురామరాజులు కొనియాడారు. బుధవారం ఇక్కడ డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరు మాట్లాడుతూ అన్ని పండుగలు నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను బ్రహ్మకుమారిస్ ఎన్నో చేపడుతూ పలు సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. మా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే కన్నవ రామన్రావు గారికి, శివజ్యోతి గారికి, అలాగే మనకు ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చిన పంతులు గారు, ఇంకా మనకు పూర్తిగా ఇంకా ఆశీర్వచనం చీలు ఉన్నప్పుడు కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని చక్కగా సన్మానం మాత్రం చేసుకోగలిగాం. ఎందుకంటే ఇద్దరు అతిథుల్ని కోఆర్డినేట్ చేసుకొని సన్మానం చేసుకోవడం, మరి సన్మానం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా సరే చిన్న సన్మానం పెద్ద సన్మానం అని చూడకూడదు. ఎవరైనా పిలిస్తే వీలైనంత వరకు మనం వెళ్ళి వారిని కలిసి రావాలి. మరి అదే సిస్టమ్ బ్రహ్మకుమారిస్లో కూడా ఉంది. ఎంతమంది ఉన్నా ఇదే హాల్లో వేలాది మంది ఉన్నది ఉన్న రోజులు ఉన్నాయి, వందలాది మంది ఉన్న రోజులు ఉన్నాయి, తక్కువ మంది ఉన్న రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మనం ఉగాది అంటే అలాగే ఈ పరాభవం మనందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ సంతోషదాయకమైన జీవితం గడపాలని కోరుకుంటూ మరి మీ సోదరుడు గంట సింగ్ బాబు, అలాగే రామేశ్వర కేమ గారు మీకు తెలుసు, మనం ప్రతి పండుగని జరుపుకొని జర్నలిస్ట్ మిత్రులు కూడా ఉగాదికి సంబంధించిన కిట్లు అందజేయాలని చెప్పి నిన్న మార్నింగ్ మీటింగ్ కూడా మనం ఇక్కడే అనౌన్స్ చేసాం జర్నలిస్ట్ అందరికీ కూడా. కాబట్టి అందరూ ఇచ్చేశారు. అందరికీ కూడా ఇక్కడికి వచ్చి తెలకం దిద్దించుకొని ఉగాది కిట్టు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతా శివజ్యోతి, మరి నంది అవార్డు గ్రహీత, కళాకారుల సంక్షేమ సంఘంలో కీలక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే జనార్దన్ గారు కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆ సంఘాన్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే కన్నవ రామన్రావు గారు మంచి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సంస్థను నడుపుతూ కళాకారుల సంక్షేమ వెలుగులు నింపాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ కాల సమయాన్ని గుర్తింపజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి పండుగ మహాపర్వదినం ఉగాది. తెలుగువారి జీవిత కాల ప్రకారం 60 సంవత్సరాలకు ఒకసారి ఒక చక్రం పూర్తి అవుతుంది అన్నట్లుగా ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు వాళ్ళు పెట్టారు. కానీ ఆయా సంవత్సరాల్లో అలాంటి పేరు తగ్గ విపత్కాల పరిస్థితులు కావచ్చు, సుఖశాంతులు కావచ్చు, సంపదలు కావచ్చు, అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి చూసి పేర్లు మాత్రం వాళ్ళు ఏం పెట్టలేదు. కానీ కాల పరిణామాన్ని మనం చూసినట్లయితే విప్లవ రామ సంవత్సరం వచ్చింది, ఎన్నో ఉపద్రవాలు వస్తాయన్నారు. ఇవన్నీ కాలానుగుణ్యంగా వస్తూ ఉంటాయి. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ జరుపుకోవడానికి మనం అందరం ఈరోజు జర్నలిస్ట్ ఫోరం మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు చెప్పే సందర్భంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే విశేషంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ మనసు తమ ధనంతోనే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే పవిత్రత యొక్క భావం ద్వారా ఈ మనసా వాచ కర్మణ, ఆహార పదార్థాలు, వ్యవహారం ఇవన్నీ కలిపితేనే బ్రహ్మచర్యం అవుతాయి. ఈ బ్రహ్మచర్య వ్రత దీక్షలో అనేక మంది తమ కన్యలు తమ సంపూర్ణ జీవితాన్ని భగవంతుని సేవలో అంకితం చేయడం, అదేవిధంగా అనేక మంది కుమారులు తమ జీవితాన్ని భగవంతుని యొక్క సేవ అంటే విశ్వసేవలో దీన్ని అంకితం చేయడం జరుగుతుంది. పవిత్రత సుఖము శాంతికి తల్లి. మరి అదే భారతదేశం పవిత్ర పుణ్య భారతదేశంగా ఉండేది. ఇక ఏ దేశాలకి కూడా పవిత్ర చైనా, పవిత్ర అమెరికా, పవిత్ర రష్యా లేదు. మన భారతదేశం పవిత్ర పుణ్య భారత భూమి. అటువంటి పవిత్ర పుణ్య భారత భూమి ఈరోజు దుఃఖితమైపోయి